పో నువ్వు ఈయనే ఉండు. నేను మీ పాప అక్క పోతాం. నేను అక్క పోతాం. నువ్వు ఈయనే ఉండు. నీతో మాట్లాడతలేను. నువ్వు నా బిడ్డ అయితే కదా నా మాట ఈయననికే వింటలేవు కదా. ఈయనకు మరి ఎవరు వినమన్నారు? ఈయన అన్నానా నేను? ఏంది ఏందవ్వతోనికి ఇవ్వవు ఈయనొద్దు. ఆయవే ఈయన అంటుందే నిన్ను. ఈయన అంటుందే నిన్ను. ఈయన అంటలే. ఈయనే ఉండు. నేను అక్క పోతాం ఇప్పుడు హైదరాబాద్కి. ఈయనే ఉండు. నువ్వు మీ నాయన ఉంటారా? ఈడ ఎవరు పెట్టుకుంటారు మిమ్మల్ని? ఎందుకు పెట్టుకుంటారు? వీళ్ళు పెట్టుకున్నారు మిమ్మల్ని. అడుగమ్మా, పెట్టుకుంటావా నువ్వు? పో, మీ నాయన కర్నూలు పోయినాడు. పో మరి ఈరోజు పో. ఎందుకుంటావు ఈడ? కర్నూలు కోండి. కర్నూలు మీ ఊరు, ఈ ఊరు కాదు. ఈ ఊరు నాది, మా అమ్మ మా నాయనది. ఇది మీదే, మీది. మా అమ్మ మా నాయన, మీ నాయన అమ్మ నాయన కర్నూలులో ఉండరు చూడు, ఆడిగోండి. లేదా హైదరాబాద్ కోండి. మీ నాయన బిడ్డవేలే నువ్వు. నా బిడ్డవు కాదులే. నా బిడ్డవు అయితే నువ్వు చెప్పినట్టే వింటావు. నా బిడ్డవు కాదు కాబట్టి నా మాట వింటలేవు. వినకుంటలే నా మాట. చిన్న బాబు కూడా ఇట్లా బాబులకు పెద్దగా అయితే అట్లనే మాట్లాడుతుంది, నేర్చుకుంటా. నకరా పట్టినావు. నేనే పట్టినానా నకరా? నువ్వు పట్టలేవా? మరి నోరు ముయ్య అన్నప్పుడు ఎందుకు ముయ్యవు? ముయ్యకుండా నాతోనికి రావద్దు, నాతో మాట్లాడకు. బాగా నకరా పట్టినావు. నకరా నేను పట్టినానా? తోలు తీస్తా, తోలు. ఏంది? మాట్లాడకు, నువ్వు నాతోనే మాట్లాడకు. పో, మీ ఊరుగో ఫస్ట్. నువ్వు లే ఇటు నుంచి. మా ఊరు ఇదే. అడుగు మా అమ్మ మా నాయన ఈడ. మీ నాయన కర్నూలు పోయినాడు చూడు. మా ఊరు ఇదే. మీ ఊరు కర్నూలు హైదరాబాద్ చూడు. పో. మీ ఇల్లు ఇది. మీ ఇల్లుగా అమ్మంట. నేను మాట్లాడతలేను, నువ్వే మాట్లాడకు. నేను మాట్లాడకూడదా? సరేలే, అమ్మ అని నన్ను పిలిచొద్దు, సరేనా? నాకు అక్క ఒకటే, నా బిడ్డే. అక్క ఒకటే నన్ను అమ్మ అంటది. నువ్వు నన్ను పిలిచకు, పిలిచొద్దు. పిలుచుకో, మీ నాయన ఒకటే పిలుచుకో.